సార్ కోమటిరెడ్డి సోదరులకు ఎందుకు జగదీష్ రెడ్డి అంటే అంత కోపం? ఎందుకు ఒంటి కాలుతో లెగిస్తారు జగదీష్ రెడ్డి పేరెత్తితే? కోమటిరెడ్డి సోదరులకి కాదు, దొంగలందరికీ నా మీద కోపమే ఉంటుంది. దొంగలందరికీ సింహస్వప్నాన్ని నేను, ఎందుకంటే వాళ్ళని చేయనీయలే. అంతకుముందు ఎప్పుడైనా వాళ్ళకి ఏ మంత్రులు ఉన్నా మిలాఖతులు ఉండేది, వాళ్ళకి అవతల పార్టీ వేరే పార్టీలు ఉన్నా మిలాఖతులు ఉండేది. నాకు ఐ నెవర్, నాకు వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉండదు నా దగ్గర, కట్టేసి కాల్స్ కూడా ఉండవు మా మధ్యన. అంత నిక్కచ్చిగా ఉన్నా నేను అంత అన్కాంప్రమైజ్గా ఉంటా. నేను ఉద్యమకారుని, రాజకీయ నాయకుని కాదు. వాళ్ళకి రాజకీయ నాయకులు కావాలి, ఉద్యమకారులు వద్దు. అంటే ఒకే జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు కదా, మీరు కనీసం పెళ్లిల్లో విందుల్లో కూడా కలుసుకోరు. ఎదురు కూడా పడలే, నేనే ఆ జాగ్రత్తలు తీసుకున్నా. వీళ్ళు ఎదురు పడితే కూడా తప్పు జరుగుతుందని. అంత దొంగలు ఈ కోమటిరెడ్డి తప్పుడు మాట చెప్తారు బయట పోయి. అందుకని చెప్పి నేను ఆ జాగ్రత్తలు కూడా తీసుకున్నా. ఎప్పుడు కూడా అట్లాంటి అవకాశాలు ఇవ్వలే నేను వాళ్ళకి. అంటే ఇద్దరికి నేను ఇంకోటి కూడా చెప్తాను మీకు, ఒక 1000 సార్లు చెప్పనుకుంటారు నాకు బీఆర్ఎస్కి వస్తాం పర్మిషన్ ఇవ్వమని. నేను మొదటిసారి చెప్తాను మీ ఆర్టీవీ స్టూడియోలో, మొదటిసారి చెప్తున్నా. 1000 సార్లు చెప్పనుకుంటారు నా దగ్గరికి. నువ్వే ఆపుతున్నమాట పర్మిషన్ ఇస్తే వస్తా అని. నో, ఖరాబ్ చేస్తే ఇవి కోతులు, ఇవి వస్తే ఖరాబ్ అవుతుంది, మంచిగా ఉన్నాం ఎందుకు అని చెప్పేసాను. అంటే ఎందుకు మీ ఆధిపత్యం తగ్గిపోద్ది అని చెప్పేసి అని భయపడ్డారా? పార్టీ ఖరాబ్ అవుతుందని. అంటే తింటుందని. అంటే క్రమశిక్షణతో ఉంది, మంచిగా ఉంది జిల్లాలో. ఈ కోతులు తీసుకొచ్చి పెట్టి ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి, ఇల్లు వికేసుకోవడం ఎందుకని. కాదు జగదీష్ రెడ్డి గారు, మీ మధ్య ఉన్నది రాజకీయ వైరమేనా లేదంటే ఏమైనా స్థల వివాదాలు ఇలాంటివి? చీ వాళ్ళు ఎక్కడో నేను ఎక్కడో, నాకు వాళ్ళ పరిచయం కూడా లేదు, తెలుగు కూడా తెలియదు. ఎందుకంటే నేను రాజకీయ నాయకుని కాదు, మాకు ఇక్కడ వేదికలు పంచుకునే అవకాశం లేదు. నేను ఉద్యమకారుని, తెలంగాణ కొరకు వచ్చినవాడిని. వచ్చిన దగ్గర నుంచి కేసీఆర్ గారితో కలిసి ఉన్నా. ఆ తర్వాత శాసనసభకు వెళ్ళినాం. శాసనసభలో కనపడ్డప్పుడు తప్ప అంతకుముందు ఎప్పుడు చూడలేను నేను వాళ్ళని. వాళ్ళనే కాదు, మా జిల్లాలో ఏ రాజకీయ నాయకుని కూడా కలవలేదు, చూడలేను నేను. కాదు, మీరు చాలా కాలంగా శాసనసభ్యుడిగా కొనసాగుతున్నారు, కానీ ఇప్పటికీ కూడా అద్దీంట్లోనే ఉంటున్నారు హైదరాబాద్లో. ఎందుకు? మీరు సంపాదించిన 1000 కోట్ల మొత్తం ఏం చేశారు? వాళ్ళిద్దరు అన్నదమ్ములు తీసుకుపోయినట్టున్నారు నా పైసలన్నీ. నాకు ఇక్కడనే కాదు, ఎక్కడ లేదు ఇల్లు. జగదీష్ రెడ్డి గారు, ఎందుకు మీరు ఒక బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిని మీ పార్టీలో చేసుకోవాల్సి వచ్చింది? ఆయన వాస్తవానికి వాళ్ళ పార్టీ అనుమతితోని ఇక్కడ పొత్తుకు సిద్ధమై వచ్చినారు మాతో కలిసి పనిచేయడానికని. ఎందుకంటే కేసీఆర్ తీసుకున్న దళిత పాలసీ కావచ్చు, ఇతర పాలసీలు ప్రజలకు జరిగిన మేలు చూసినాడు, కింది వర్గాలకు ఎట్లా మేలు జరిగిందో చూసినాడు. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన చూసినాడు. తనకు ఎందుకు ఆలోచన వచ్చింది కలిసి పనిచేయాలని చెప్పి పొత్తుకు పోదామనంటే మేము కూడా సిద్ధమని చెప్పినాం, వచ్చినారు. ఆ తర్వాత పొత్తుకు సంబంధించి పార్టీలో ఏదో విభేదం వచ్చిందనో సంథింగ్ ఎందుకో ఆయన, నేను ఒకసారి మాట ఇచ్చినోని ప్రజల ముందట నేను మాట తప్పను అని చెప్పి ఆ చర్చలు జరిగినాయట. ఆ తర్వాత నేను తప్పని పరిస్థితులలో పార్టీని వదిలేస్తున్నాను, ఈ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి సమాచారం ఇచ్చిండు. మేము కూడా వెల్కమ్ చేసినాం. తప్పకుండా ప్రజల కొరకు పనిచేసే వాళ్ళు వస్తే సంతోషం, పర్టికులర్గా దళితుల కొరకు బహుజనుల కొరకు పనిచేసే వాళ్ళు వస్తే మేము వెల్కమ్ చేస్తామని చెప్పినాం. అట్లా వచ్చి కానీ ఆయన మా బీఎస్పీ కానీ ఆయనకు చాలా సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయి. గతంలో కేసీఆర్ మీద చాలా విమర్శలు చేశారు, గడిల పాలన అని, దొరల పాలన. అందులో సందేహం ఏం లేదు. ఇప్పుడు కలిసి పనిచేయడం సాధ్యమేనా? తప్పకుండా సాధ్యమే. ఉండొచ్చు, ఒకసారి అపోహలు ఉండొచ్చు, అనుమానాలు ఉండొచ్చు మనుషుల పట్ల, పార్టీల పట్ల. ఇంకోటి కూడా చెప్తున్నాను నేను. తప్పకుండా ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉండే సంబంధాలు వేరుంటాయి. ప్రతిపక్షంగా వచ్చినప్పుడు వైరుధ్యాలు మారుతాయి. వైరుధ్యాలు మారినప్పుడు తప్పకుండా పాలసీలు మారుతాయి. మనం చూసినాం గతంలో ఈ దేశంలో అనేక పార్టీలకు సంబంధించి కూడా చూసినాం. కమ్యూనిస్ట్ పార్టీల వైఖరి కూడా చూసినాం. ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీల వైఖరి కూడా చూసినాం. అదే కాంగ్రెస్ను వ్యతిరేకించిన వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్తో కలిసి పనిచేసిండ్రు, బీజేపీతో వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు బీజేపీతో కలిసి పనిచేసిండ్రు. సో కాబట్టి రాజకీయంగా పార్టీలు ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు ఒక వైఖరి, ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు ఇంకొక వైఖరి తీసుకోవడం అనేది వైరుధ్యాలు మారుతాయి కాబట్టి, అదే దాన్ని మన మీద అవకాశవాదం ఇంకోటి అనడం లేదు, వైరుధ్యాలు మారుతాయి కాబట్టి సహజంగానే ఇటువంటి జరుగుతాయి. రైట్ క్వశ్చన్. ఒకవైపు హైదరాబాద్ నగరంలో, మరోవైపు పల్లెల్లో మెయిన్గా వ్యవసాయాన్ని అభివృద్ధి చేశారు. కానీ గుంట భూమి కూడా లేని పేదవాళ్ళని మాత్రం వదిలేశారు. దానివల్లనే బీఆర్ఎస్ని వ్యతిరేకించి కాంగ్రెస్ని ఆహ్వానించారనేది అంటున్నారు. దానిపైన మీరు ఏమంటారు? బహుశా అది కూడా కొందరిలో ఉండొచ్చు, ఆ సంతృప్తి కూడా కొందరిలో ఉండవచ్చు మొన్న ఓట్లేసిన దాంట్లో, అందులో సందేహం ఏం లేదు. అయితే పేద వర్గాలకు సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి వెళ్ళి ఎవరెవరికి ఎన్ని రకాల సహాయం అందించవచ్చో చివరి వరకు కూడా సమాజం చివరిని అంచున్న వాళ్ళని చేరడమే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి పనిచేసిన వాళ్ళం మేము. రకరకాల పద్ధతులు, ఎందుకంటే తీసుకొని పైసలు నీకు ఏం లేదు కాబట్టి నీకు పైసలు ఇస్తాను ఇవ్వడానికి ఉండదు. ప్రభుత్వం అనేది తప్పకుండా కొన్ని నిబంధనల మేరకు పనిచేస్తుంది. ఎవరికి ఏం సహాయం చేయాలన్నా దానికి సంబంధించి తప్పకుండా
ప్రభుత్వం యొక్క నిబంధనలకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఉదాహరణకు 200 పెన్షన్లు 2000 చేసినాం, నిర్భాగ్యుల కొరకు చేస్తుంది అది. దాంట్లో అనేక రకాల మంది కవర్ అయినారు. ఆ తర్వాత రైతాంగం, వ్యవసాయం ప్రధానం కాబట్టి ఈ దేశంలో వ్యవసాయాన్ని స్థిరీకరించడం, వ్యవసాయ రంగం పైన విశ్వాసం నెలకొల్పడం ప్రధానం కాబట్టి వ్యవసాయాన్ని మేము ప్రధాన అంశంగా తీసుకున్నాం. ఎందుకంటే వ్యవసాయం అనేది కేవలం ఒక రైతుకు సంబంధించిన విషయం కాదు, వ్యవసాయం అనేక వర్గాలకు సంబంధించిన విషయం. దాంట్లో వ్యవసాయ కూలీలు ఉంటారు, వ్యవసాయం మీద ఆధారపడి, వ్యవసాయ ఉత్పత్తుల మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు అనేక మంది ఉంటారు, వ్యవసాయ ఉత్పత్తులతోని అనేక జీవాలు బ్రతుకుతాయి. వాటిని సాదుకునే వాళ్ళు రకరకాలుగా ఇన్ని రకాల, తప్పకుండా ధాన్యం దిగుబడి వచ్చిన తర్వాత హమాలీలు కావచ్చు, ఇతర పనులు కావచ్చు, రకరకాల పనులు అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి వ్యవసాయాన్ని ప్రధానంగా తీసుకొని మేము వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసే పనులు ఉన్నది కేవలం మీరు అన్న అన్ని వర్గాల కొరకు, కూలీలు కావచ్చు, ఇతరులకు. మనకు తెలుసు, ఎందుకంటే 2014 ముందు మీరు అందరూ కూడా చూసారు, మొత్తం ఊళ్ళకు ఖాళీ అయ్యి వలసలు పోయినాయి. ఎందుకంటే వ్యవసాయ రంగం దెబ్బతినడం ద్వారా ప్రధానంగా. ఇవాళ అదే వ్యవసాయ రంగాన్ని బాగు చేయడం ద్వారా వలసలు మొత్తం వాపసు వచ్చినాయి. మీ అందరికీ కూడా తెలుసు, అది మహబూబ్నగర్ కావచ్చు, అది నల్గొండ కావచ్చు, అది నిర్మల్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, అది కరీంనగర్, నిజామాబాద్ కావచ్చు. బయట దేశాలకు పోయిన వాళ్ళు, భారతదేశంలో మొత్తం అనేక రాష్ట్రాలకు పోయిన వాళ్ళు కావచ్చు, ఇతర దేశాలకు పోయిన వాళ్ళు కావచ్చు, ఇవాళ తిరిగి వచ్చినారు గ్రామాలలో. ఇవాళ మనకు వచ్చినాయి. రావడమే కాదు, ఇవాళ మీకు దాదాపు 30 లక్షల మంది పైగా ఇతర రాష్ట్రాలలో కూడా వచ్చి ఇక్కడ పనిచేయడానికి కావాల్సినటువంటి అద్భుతమైన అభివృద్ధి జరిగింది. ఇవాళ 30 లక్షల మంది ఇతర రాష్ట్రాల ప్రజలకు కూడా మనం పని కలిగించగలుగుతున్నాం, అన్నం పెట్టగలుగుతున్నాం. మనం అక్కడ దానికి తీసుకుపోయినాం. మనం కొంత వ్యక్తిగతంగా, నాకేందో వ్యక్తిగతంగా ఇట్లా డైరెక్ట్గా ప్రభుత్వం నుంచి రాలేదనే భావన వాళ్ళకి ఉండవచ్చు కొంతమందికి. ఎందుకంటే వాళ్ళకి పని కల్పించింది కూడా ప్రభుత్వమైన ఆలోచన వాళ్ళకి రాకపోవచ్చు, మేము అక్కడికి వాళ్ళకి చేరుకోలేకపోయినాం. మీరు అనేది వాస్తవం. అటువంటి చిన్న చిన్న అపోహలు కూడా మాకు వ్యతిరేకంగా పనిచేసినాయి.